10th జూన్ నాడు మల్కాజ్గిరి పిఎస్ లిమిట్స్ పరిధిలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4:30 ప్రాంతంలో న్యూ మారుతి నగర్లో దామర అరుణ్ కుమార్ 48 సంవత్సరాలు అనే వ్యక్తి తన రెండో భార్యను ఫైర్ ఆర్మ్ తోటి ఒక పిస్టల్ తోటి కాల్చి చంపడం జరిగింది. దానికి సంబంధించి మల్కాజ్గిరి పిఎస్లో నమోదైన కేసును దర్యాప్తు చేపట్టి ఈరోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అరుణ్ కుమార్, ఇతనికి యాక్చువల్గా మొదట స్వర్ణలత అనే మహిళతోటి మ్యారేజ్ అవుతుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. దాని తదుపరి 2015 ప్రాంతంలో ఆవిడకు ఒకటి ప్రాణాంతకమైన వ్యాధి రావడంతో ఆమె సొంత చెల్లెలు ఉంటుంది నిషార్ అని, ఎవరైతే నిన్న చనిపోయారో ఆమెను ఇతను మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలనే నెపంతో ఆమెతో సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి భార్య ఆ జబ్బు నుంచి ట్రీట్మెంట్ తీసుకొని తను సర్వైవ్ అవుతుంది. అయినాక కూడా వీళ్ళు ఈ రిలేషన్ కంటిన్యూ చేసి సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకైతే ఫస్ట్ భార్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సరే వీళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని న్యూ మారుతి నగర్లో వీళ్ళ సొంత ఇల్లు ఉంటుంది అరుణ్ కుమార్ది. ఈ అరుణ్ కుమార్ అనేటటువంటి అతను యాక్చువల్గా అనాథ. అక్కడ న్యూ మారుతి నగర్లో ఒక లేడీ వాళ్ళకు అక్కడ మన సికింద్రాబాద్ మార్కెట్ ఏరియాలో దొరికితే అక్కడి నుంచి తెచ్చి పెంచుకోవడం జరుగుతుంది 48 సంవత్సరాల క్రితం. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్న తర్వాత లాస్ట్ 2 years నుంచి ఈ మహిళ మళ్ళీ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వీళ్ళ బంధువుల్లోనే ఇంకొక వ్యక్తితోటి రిలేషన్ ఉంది అని చెప్పేసి తను గట్టిగా నమ్ముతాడు. దానికి సంబంధించి మనకేం ఎటువంటి ఆధారాలు లేవు, కానీ చాలా బలంగా రిలేషన్ పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది అనేటటువంటి దాంతో ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన క్రమంలో గత 6 నెలలుగా వాళ్ళిద్దరూ కలిసి ఇతని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి నర్సాపూర్ ఏరియాలో, కీసర్ ఏరియాలో, ఇక్కడ మల్కాజ్గిరిలో ఇల్లు. సో ఉండడంతో వాళ్ళిద్దరూ కలిసి ఆ అక్రమ సంబంధం పెట్టుకొని ఇతని మీద చేతబడి చేశారు, నాకేదో నన్ను చంపేయాలని చూస్తున్నారు, ఖచ్చితంగా నన్ను చంపేసి ఈ ఆస్తిని వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారని బలంగా నమ్ముతాడు. ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపము, సెకండ్ ఇతని గత 2-3 monthsగా ఇతని మీద ఏదో చేసిరు అనేటటువంటి మానసిక భావనలోకి ఇతను వెళ్ళిపోతాడు. దాంతో ఇంట్లో తిండి తినడము, వాటర్ తాగడం కూడా ఇటువంటివి చేయడం, అంతా కూడా బయటనే హోటల్లోనే తింటూ ఈ అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపము, నన్ను చంపుతారనేటటువంటిది కారణం. ఈ రెండింటితోటి ఈమెను చంపాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. దాని కొరకు మొదటగా ఈ 2-3 రకాల కత్తులు కూడా సేకరించి పెట్టుకుంటాడు ఇంట్లో. చిన్నపాటివి కూరగాయలు కోసే నైఫ్ లాంటివి, తర్వాత బటన్ చాక్ లాంటివి తీసుకుంటాడు. కానీ దాంతో అంటే ఇతను మానసికంగా కొంచెం దుర్బలంగా తయారవుతాడు అన్నట్టు. నాకేదో చేసిర్రు, నేను ఆమెను చంపలేను కత్తితోటి, నేను ఆమెను ఫిజికల్గా కొట్లాడి చంపలేను అనేటటువంటి భావంతో ఫైర్ ఆర్మ్ గురించి ఆలోచించడం జరుగుతుంది ఇతను. సో దానిలో క్రమంగా గతంలో మార్చిలోనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు పాత బస్తీలో ముజామిల్ ఖాన్ అతన్ని పట్టుకున్నప్పుడు ఇతను పర్చేజ్ చేసిన విషయం తెలియడంతో మార్చిలో ఇతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరిని కూడా. సో రిమాండ్ అయినప్పుడు ఆ వెపన్ అక్కడ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాని తర్వాత March 30th ఇతను బెయిల్ మీద రావడం జరుగుతుంది బయటికి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఫీలింగ్లో ఉంటాడు తను, నన్ను బతకనివ్వరు వీళ్ళు, ఏదో చేస్తారనేటటువంటి దాంతో మళ్ళీ ఎవరైతే ముజామిల్ ఖాన్ ఉంటాడో తనతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడితే ఆల్రెడీ ఇప్పుడే క్రైమ్ అయింది, నేను ఇప్పలేను, కాకపోతే ఇంకా వేరే సోర్స్ ఏమైనా ఉందో వెతుకుదామని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి గతంలో ఇతనికి ఫేస్బుక్లో ఒక పరిచయం ఉంటుంది, నిజామాబాద్ దగ్గర మహారాష్ట్రలోని ఉమ్రి అని. సో అక్కడ హరీందర్ సింగ్ అని చెప్పేసి ఎలియాస్ హర్భజన్ సింగ్ అని. సో అతని ద్వారా ఉమ్రి ఏరియా కొంచెం ఇటువంటి కంట్రీ వెపన్స్ సప్లై చేయడానికి ఫేమస్ ఉంటుంది. సో అతన్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఇతను అక్కడికి వెళ్ళేసి ఒకరోజు బాసర వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళి అక్కడి నుంచి బాసర నుంచి దగ్గరే ఉంటుంది ఉమ్రి, అక్కడికి వెళ్ళేసి వెపన్ కొనుగోలు చేసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే వెపన్ యూజ్ చేసిండో దాంతో ఈ వెపన్ను గత 2-3 రోజులుగా అతనికి ముందే చెప్పిన విధంగా ధైర్యం ఎక్కువ ఉండదు ఇతనికి. ఫైనల్గా నిన్న మా ఎర్లీ అవర్స్లో ఆమె పడుకున్న చూసేసి 4 రౌండ్లు ఫైర్ చేయడం జరుగుతుంది. దాంట్లో 2 రౌండ్లు ఆమె తలలోకి దూసుకెళ్ళడం జరుగుతుంది. దాంతో ఆమె వెంటనే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అరుణ్ కుమార్ను అదేవిధంగా ముజామిల్ ఖాన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే వెపన్ సప్లై చేసిన హరీందర్ సింగ్, హర్భజన్ సింగ్ ఉన్నారో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని గురించి ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా
రీసెంట్ డేస్లో చూసినట్లయితే ఎక్కువ మర్డర్స్ అనేటటువంటికి అక్రమ సంబంధాలు కారణమవుతున్నాయి. దానికి పబ్లిక్ అందరూ కూడా దీన్ని గమనించుకోవాలని చెప్పేసి, సో మోరల్ వాల్యూస్ పాటిస్తూ తమ లైఫ్ని గడుపుకోవాలి. అదర్వైజ్ తమకు మ్యారేజ్ రిలేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ పరంగా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. భరోసా సెంటర్ లాంటివి, ఉమెన్ పోలీస్ స్టేషన్ లాంటివి. సో ఇటువంటివన్నీ కూడా లీగల్ వేస్లో మీ మ్యారేజ్ రిలేషన్స్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి తప్పితే ఇటువంటి ప్రాక్టీసెస్కు రిసార్ట్ కావడం వల్ల తప్పనిసరిగా చట్టపరంగా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇటువంటి వాటిల్లో కఠినమైన శిక్షలు పడతాయి మర్డర్ కేసులలో. అది అందరికీ అర్థం కాకుండా ఏదో మర్డర్ చేస్తే 3 నెలలకు బెయిల్ వస్తుంది, మనం రావచ్చు అనుకుంటున్నారు. సో బెయిల్ అనేది టెంపరీ, తప్పనిసరిగా కన్విక్షన్ రావడం జరుగుతుంది. మర్డర్ కేసుకు సంబంధించి ఉంటే పనిష్మెంట్ డెత్ పనిష్మెంట్ ఉంటుంది, లేదంటే లైఫ్ పనిష్మెంట్ ఉంటుంది. సో మీరు ఏదైతే మీ సంతోషం కొరకు అపసవ్యమైన మార్గాలు వెతుకుతున్నారో దానిలో భాగంగా అంతిమంగా మీరు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది తప్పితే ఎవరు సంతోషంగా ఉండరు. దాన్ని గమనించుకొని కరెక్ట్ వేలో లైఫ్ని గడపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కేసును వెంటనే ఒకటే రోజులో పరిష్కరించేసి అక్యూజుల్ని పట్టుకోవడంలో ఏసీపీ మల్కాజ్గిరి గారు, ఎస్హెచ్ఓ మల్కాజ్గిరి, డిఐ మల్కాజ్గిరి గారి టీమ్స్ విజయవంతంగా పనిచేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మళ్ళీ ఒకసారి ఫైర్ ఆర్మ్స్ అనేటటువంటిది చాలా సీరియస్ అఫెన్స్. దాన్ని కలిగి ఉండడం కానీ, దాన్ని యూజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చాలా సీరియస్ అఫెన్స్ ఉంటుంది. దానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. పబ్లిక్ కూడా మీ లొకాలిటీలో ఎవరైనా ఇటువంటి దానికి సంబంధించి అక్రమంగా వెపన్లు పొందుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హియర్సేగా ఉన్నా సరే లోకల్ పోలీస్ తోటి షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎగ్జాక్ట్ చెప్పండి. 45,000 అరౌండ్ చెప్తున్నాడు తను. 45,000 నుంచి 50,000 మధ్యలో పేమెంట్ చేసినట్టు చెప్తున్నాడు. ఆ రోజు అంటే తను తీసుకెళ్ళాడు, క్యాష్ పే చేశాడు. 45,000 పైన ఉన్న సార్ అని చెప్తున్నాడు. మొదటి భార్య చనిపోలేదు, ఆమె సర్వైవ్ అయింది. ఆమె ఉన్నది కానీ దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో తను దూరంగా ఉండడం జరుగుతుంది. లేదు, ఇప్పుడు వాళ్ళు సెపరేట్ ఉంటున్నారు.